నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. నెక్స్ట్ అన్ని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. స్టే ట్యూన్. ఏ నోటిఫికేషన్‌ని కూడా మిస్ అవ్వకండి. మెయిన్‌గా 10th క్లాస్ చదివే స్టూడెంట్స్‌కి నేనిచ్చే కొన్ని అడ్వైజెస్. మనకి గురుకులం నోటిఫికేషన్స్ చాలా ఉంటాయి. మహాత్మా జ్యోతిబా పూలే ఉంటుంది, సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, ట్రైబల్ వెల్ఫేర్ ఉంటుంది, కార్పొరేట్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. ఎస్ఆర్ కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఆల్ఫోర్స్ ఇట్లా కొన్ని కాలేజెస్‌లలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్‌లో గవర్నమెంట్ త్రూ మెరిటోరియస్ స్టూడెంట్స్‌కి స్పాన్సర్ చేస్తుంది. సో, అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. ఆ నోటిఫికేషన్‌ని అస్సలు మిస్ కాకండి. ఇంకొకటి మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. టీఎస్ఆర్జేసీ మెయిన్‌గా. సో, టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సీవై నోటిఫికేషన్ చాలా ఉంటాయి. 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు ప్రెజెంట్ చేయాల్సింది మీ ఎగ్జామినేషన్స్‌ని మంచిగా కాన్సంట్రేట్ చేసి మంచి పర్సెంటేజ్ తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత మీరు ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎగ్జామినేషన్స్ రాయండి. ప్రతి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీ ₹200 ఉంటుంది. కొన్నింటికైతే అసలు ఫీయే ఉండదు. కార్పొరేట్‌కి ఫీ అయితే ఉండదు. టీఎస్ఆర్జేసీ అట్లాంటి వాటికి ఫీ ఉంటుంది. సో, ₹200 అన్న వెంటనే వెనకడుగు వేయకండి. కంప్లీట్‌గా అప్లికేషన్స్ చేసుకోండి. మీకు ఒకవేళ సీట్ వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మెయిన్‌గా సీఓఈ, టీఎస్ఆర్జేసీస్, టీటీడబ్ల్యూఆర్ఈఎస్ వీటిలలో చాలా బాగుంటుంది. ఇంకొకటి పాలిసెట్ చేయాలనుకుంటున్నాము మేము. డిప్లొమా తోటే మంచి కెరీర్ ఆపర్చునిటీస్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నామంటే డిప్లొమా చేసి కూడా వెళ్ళండి. 3 ఇయర్స్‌లో మీరు ఒక ఎలక్ట్రికల్ కోర్స్ కానివ్వండి, సివిల్ కోర్స్ అట్లాంటివి తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే చాలామంది డిప్లొమా చేసిన వెంటనే స్టాప్ చేస్తూ ఉంటారు. మీరు ఫర్దర్‌గా కూడా కంటిన్యూ చేయండి. నేను ఒక సజెషన్ అండ్ ఇది రియల్ టైమ్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. బీటెక్ చేసిన స్టూడెంట్స్ కంటే అంటే డైరెక్ట్ ఇంటర్ తోటి బీటెక్ వెళ్ళిన స్టూడెంట్స్ కంటే డిప్లొమా చేసి ఎవరైతే బీటెక్ వెళ్తారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే అది మీ కాలేజ్‌ని బట్టి. మీరు ఒకవేళ డిప్లొమాలో మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, డైరెక్ట్‌లీ బీటెక్ సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోతారు కాబట్టి మీకు ఒక పట్టొస్తది మీ డిప్లొమా సబ్జెక్ట్‌లోనే ఆల్రెడీ. సో, అదన్నమాట. డిప్లొమా చేస్తే ఏది చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి. ఏదో నేమ్‌సేక్ కాలేజ్‌కి వెళ్ళినామా, పోతున్నామా, వస్తానమా రామచిలక అన్నట్టు చేస్తే ఇక అంతే సంగతి. సో, ఆ 3 ఇయర్స్‌ని మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్‌గా యూజ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటిది అంటే ఎంసెట్. ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఎంసెట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మంచి కాలేజెస్, ప్లేస్‌మెంట్ ఉన్న కాలేజెస్‌లలో జాయిన్ అవ్వండి. రియంబర్స్‌మెంట్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదు. రియంబర్స్‌మెంట్ లేని వాళ్ళకైతే చాలా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఐఐటీస్, ఎన్ఐటీస్ ప్రిఫర్ చేస్తారంటే దానికి కూడా జేఈఈ స్కోర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. లాస్ట్ ఇయర్ చాలామంది కార్పొరేట్ అడ్మిషన్స్‌కి సంబంధించి డౌట్స్ అడిగారు. సో, నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన వెంటనే నేను డెఫినెట్‌గా నోటిఫికేషన్ గురించి వీడియో చేస్తాను. కార్పొరేట్ అడ్మిషన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి రెగ్యులర్‌గా ఛానల్‌ని చూస్తూ ఉండండి. ఏదైనా డౌట్స్ ఉన్నా లేదు అంటే డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌ని యూజ్ చేసుకొని మీరైతే డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.